ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము. While he was a long way off, his father saw him and was filled with compassion for him. He ran to his son, threw his arms around him and kissed him. Gospel of Luke chapter 15 verse 20. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనం మంచివారమో, మనము యథార్థపరులమో, ఏవో గొప్ప కార్యాలు చేశామని మనల్ని ఆశీర్వదించడం లేదు, లేదా మనల్ని ప్రేమించడం లేదు. ఆయన కృప, ఆయన కనికరము మన ఎడల కలిగి ఉన్నాడు గనుకనే ఆయన మనల్ని ప్రేమిస్తూ కాచి కాపాడుతున్నాడు. ఈ రోజున నీవు దేవుణ్ణి ఎరిగిన తరువాత కూడా అనుకోకుండానో, లేదా ఈ లోక స్నేహితుల ప్రోద్బలముతోనో, ఈ లోక ఆశలో పడిపోయి దేవునికి దూరం అయిపోయావా? ఈ లోకమే బాగుంటుందని ఆలోచించి తప్పుగా అనుకొని దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయావా? దేవుని దగ్గరకు రావడానికి సంకోచిస్తున్నావా? మరలా ఆయన మందిరములో అడుగు పెట్టడానికి నామోషీగా ఉందా? నన్ను దేవుడు స్వీకరిస్తాడా లేదా అని సందేహపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తృణీకరించను అని చెబుతున్నాడు. ఆయన నిన్ను అసహించుకోను అని చెబుతున్నాడు. ఈ లోకంలోని వ్యక్తులు చూపించినట్లు ఆయన నీ పైన ప్రేమ చూపించడం లేదు. ఈ లోకం అయితే మనము వారికి అన్నిటిలో అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు కదండి. ఒక్కసారి వారిని దూషించినా, వారిని పట్టించుకోకపోయినా ఆ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమ ప్లేస్లో కోపము, అసహ్యం వస్తుంది. కానీ మన దేవుని ప్రేమ అలాంటిది కాదు. మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన మంచితనమును బట్టి ఆయన మనల్ని ప్రేమించడం లేదు. ఆయన బిడ్డలమైనందుకు ఆయన ప్రేమిస్తున్నాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని. మనము మారామనో, మనము భక్తిలో ఉన్నామనో, మనము నశించిపోకూడదని ఆయన కలువరి శిలువ త్యాగము చేశాడు. ఈ రోజున లేఖన భాగములో తప్పిపోయినటువంటి చిన్న కుమారుని గూర్చి మనం చూస్తున్నాం. చిన్న కుమారుడు తండ్రి నుండి వేరైపోయి తన సొంతంగా వెళ్ళిపోయి బ్రతుకుదామని ఆలోచన చేసి వెళ్ళిపోయాడు. పోయిన దగ్గర నుండి ఒక్కసారి కూడా తండ్రి ఎలా ఉన్నావని కూడా వచ్చి చూడలేదు. డబ్బులున్నంత వరకు, చుట్టూ స్నేహితులున్నంత వరకు, ఏ కష్టము కలగనంత వరకు అసలు తన తండ్రి గుర్తుకే రాలేదు. అంతేనండి, ఈ లోకంలో కలవాలి, ఈ లోకమే బాగుంది అని అనుకున్నప్పుడు వారికి దేవుడు గుర్తుకు రాడు. వారికి ఆరోగ్యము బాగున్నంత వరకు, వారికి ఎటువంటి శ్రమ కలగనంత వరకు, వారికి ఎవరి ద్వారా మోసము జరగనంత వరకు, ఈ లోకము యొక్క నిజ స్వరూపము బయటపడనంత వరకు అబ్బో ఈ లోకమే చాలా గొప్పది, ఇన్ని రోజులు చర్చి అని ఈ లోకాన్ని మిస్ అయిపోయాను అనుకుంటారు. కానీ నిజము ఏ రోజైనా తెలుస్తుంది, దాగదు కదా. అప్పుడు దేవుని విలువ అర్థమవుతుంది. ఈ చిన్న కుమారుడు అన్ని కోల్పోయాడు. అందరూ విడిచిపెట్టారు. తినడానికి కూడా తిండి లేదు. రోడ్డున పడ్డాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి దగ్గర పనివానిగా ఉండాలి అని అనుకున్నాడు. బయలుదేరాడు. తన హృదయములో ఎన్నో ఆలోచనలు, నా తండ్రి ఏమంటాడో ఏమో, స్వీకరిస్తాడో లేదో అని. కానీ ఎప్పుడైతే చిన్న కుమారుడు రావడం దూరము నుండి తండ్రి చూశాడో, ఇంట్లోకెళ్ళి తలుపులు వేసుకోలేదండి, కొడుకు మీద అలగలేదండి, పరుగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకొని మంచి వస్త్రములను తొడిగి చెప్పులను ధరింపజేసి ఉంగరము పెట్టి ఒక విందే జరిగించాడు. ఈ ప్రేమ అతని పైన కలగడానికి కారణం తండ్రి అనే బంధం. అదే ప్లేస్ లో స్నేహితులు, బంధువులు, సహోదరులు, భార్య లేదా భర్త ఎవరున్నా ఖచ్చితంగా ఏదో ఒక మాట అనేవారు. కానీ
తండ్రి అలా అనలేదు, అనడు కూడా. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను తృణీకరించడు. నీవు ఈ లోకంలో మోసపోయి అవమానపడి చీదరింపబడి ఉన్నావేమో, నీ యేసయ్య దగ్గరకు రావడానికి ఆలోచించకు. ఆయన నిన్ను తప్పకుండా స్వీకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను ఆయన అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఆలస్యం చెయ్యక ప్రభు దగ్గరికి రా. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, గొప్ప తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. అయా ఉన్నవాడవు, అనువాడవు ప్రభువా. అయా మా మొరను ఆలకించే దేవుడు, మా పరిస్థితుల్ని చూస్తున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి ప్రేమను మాకు వివరించారు ప్రభువా. అయా, ఈ లోకాన్ని మేము స్నేహించి, ఈ లోకాన్ని ప్రేమించి మీకు దూరమైనటువంటి బిడ్డలుగా మేము ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. మీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను మా పైన చూపి అయా నిత్యము మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మరొకసారి జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచి ఆదరించిన మీ యొక్క తండ్రి వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి ఉన్న శ్రమలను బట్టి దిగులు చెందుతున్నారో, వేదన చెందుతున్నారో, ప్రతి బిడ్డను మీరు ఆదరించినందుకు వందనాలయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి అయ్యా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. అయ్యా, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యముతో ఉండులాగున తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభువా, కుటుంబములో కలహాలు, కుటుంబములో అసమాధానమైనటువంటి పరిస్థితులన్నిటినీ కొట్టివేయండి. శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా, సంతోషము కలిగినటువంటి కుటుంబముగా కుటుంబాన్ని లేవనెత్తండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయ్యా. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటిని బంధించమని అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించే మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి దయచేయండి. పరిశుద్ధతను కలిగి, జ్ఞానాన్ని కలిగి ఈ లోకంలో తండ్రి ఎలా బ్రతకాలో తండ్రి బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానము ద్వారా తెలియచేయండి నా ప్రభా. ముఖ్యంగా చెడు స్నేహాల నుండి, చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. అదే విధంగా గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. మీ వైపు చూస్తున్న బిడ్డల యొక్క గర్భాన్ని తెరిచి అద్భుతమైన కార్యం వారి పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు అయ్యా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను, పాలు త్రాగుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క కాపుదలలో ప్రతి బిడ్డను భద్రపరచండి తండ్రి అయ్యా. అదే విధంగా వివాహాల విషయంలో మీ చిత్తమునకు లోబడే మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. భారతదేశమును సమాధాన దేశముగా అయ్యా, మరి తండ్రి ప్రేమ కలిగినటువంటి దేశముగా అయ్యా, అభివృద్ధి కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి తండ్రి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. దైవజనులందరినీ కాచి కాపాడండి ప్రభా. వారి అవసరతలన్నింటినీ తీర్చండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని కూడా దీవించండి అయ్యా. వారి యొక్క తండ్రి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి అయ్యా, మరి తండ్రి మీరే విస్తరింపచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి ఎటువంటి నష్టాలలో, ఎటువంటి కష్టాలలో అయ్యా బిడ్డలు ఉన్నా వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు, ఆ నష్టాలు, ఆ కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అయ్యా, మీరే సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.